इंद्रश्च अग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवम् अयं मुहूर्तस्तु मुहूर्तमस्तु भद्रं कर्णेभिः देवाः भद्रं पश्येमाक्षभिर्यत्राः मंगलेर्यं वधूरिवादं समेतपश्यताः सौभाग्यवस्मै सत्यायाथार्थं विपरीतरा गोविन्दमाम्बा समेत वीर ब्रह्मेंद्र स्वामी परिणय संदर्भ समयेन సుముహూర్తాచరము వారి దాంపత్యం అన్యోన్యంగా అనుకూలంగా అనురాగంగా ఉండేదానికోసరంగా ఈ యొక్క వరిగొండ గ్రామ ప్రజలు రాజా రాష్ట్ర యజమాన ఆచార్య అర్చక ప్రచారకై దాసదాసీన మిత్రులాకంఠం సర్వకాల సర్వావసరంలో కూడా సుఖంగా సంతోషంగా వర్తిల్లేదానికోసరంగా ఈ యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు జరుపుకోతున్నాం. मांगल्यदेवताभ्यो नमः क्षीरेण भक्षाय हिरण्यवर्णां हरिणीं सुवर्णरघुवस्त्रजां गङ्गां हिरण्मयीं लक्ष्मीं जातवें नमः आजातवेदो लक्ष्मीमङ्गलानि सत्यां हिरण्यं निवेयं मांगल्य धारणకు కొంటే ముందుగా కూడా నూతన వస్త్రాలను ఆంగళ్య ధారణకు ముందు కొత్త వస్త్రాలు ధరింపు చేస్తున్నాం. శుభముహూర్తకాలం పరిణయ సందర్భ సమయే లీలా వినోదార్థం భక్తజన సంరక్షణార్థం నూతన వస్త్రద్వయం సమర్పయామి. మధుకద్వయం భక్తజనులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతోటి తొలతూగేదానికోసరంగా పాడి పంట పశు సమృద్ధితోటి సుఖంగా జీవించేదానికోసరంగా వంశం అభివృద్ధి చెందేదానికోసరంగా గోవిందమాంబకు అలాగే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి ఈ యొక్క కొత్త సంవత్సరం మనకు ఉగాది పర్వదిన సందర్భంగా మనం లీలా వినోదార్థం కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్న సందర్భంగా స్వామివారికి వారి యొక్క భక్తులు కళ్యాణ ఉభయదాతలు అయినటువంటి కంటే భద్రాన్ని సుమగి సజీవ శరదాంశతో లోకాన్ని రక్షించేటువంటి తల్లి అయినటువంటి ఆ యొక్క మంగళకరమైనటువంటి తల్లి ఆ సర్వమంగళ ప్రదాయైనటువంటి గౌరీ లక్ష్మీ సరస్వతి స్వరూపంలో ఉన్నటువంటి మాంగళ్య దేవతలు సుమంగళి స్త్రీలందరూ కూడా ఐదవతనాన్ని రక్షణగా కాపాడవలసింది. మా యొక్క కుటుంబాన్ని మమ్మల్ని సుఖ దాంపత్యాన్ని సుఖమైనటువంటి సంతోషమైనటువంటి ఆ కుటుంబాన్ని మమ్మల్ని వృద్ధులకి తీసుకురావాల్సిన తల్లి అని చెప్పని ఆ తల్లికి నమస్కారం చేసుకొని అమ్మవారికి ఇప్పుడు సమర్పిస్తున్నాను. మాంగళ్యౌనా లోకరక్షణ హేతున అంటే భద్రాన్ని సుభగే సజీవ శరదాం మాంగళ్య ధారణ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ లక్ష్మీ సరస్వతి సర్వమంగళ సర్వేశ్వరీ దేవ్యే నమః. మాంగళ్య దేవతాభ్యో నమః. ఆధారదేవ సమర్పయామి. నమస్కారం సమర్పయామి. సమర్పయామి.
ఇలాగా ఆంగళ్య ధారణ కార్యక్రమం అయింది. అక్షదారోహణైనటువంటి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. తరపురాలుగా అంటాము దాన్ని అక్షదారోహణ. అక్షంతలను స్వామివారికి అమ్మవారికి